In this video, I am going to explain how to post ledgers in the given journal entries. నేను ఈ వీడియోలో మీకు లెడ్జర్స్ ఎలా పోస్ట్ చేయాలో చెప్తానండి. అసలు వాట్ ఈజ్ లెడ్జర్? అకౌంటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ జర్నల్స్ వేస్తాము, తర్వాత లెడ్జర్స్ వేస్తాము. ఇప్పుడు వాట్ ఈజ్ జర్నల్ అని తెలుసుకుందాం. Journal is a group of all transactions relating to a particular account at one place is called ledger. ఇక్కడ మీకు జర్నల్స్ కనిపిస్తున్నాయి కదండి. ఈ జర్నల్స్లోంచి మనం లెడ్జర్స్ పోస్ట్ చేయాలి. ఇక్కడ నేను ఆల్రెడీ రాసాను. ఏది ఫస్ట్ క్యాష్ అకౌంట్ అని ఉంది కదండి. ఈ క్యాష్ అకౌంట్ అనేది ఒక లెడ్జర్ అకౌంట్ వేయాలి. తర్వాత ఏబీసీ అకౌంట్ అనేది ఇంకో లెడ్జర్ అకౌంట్. అలా నేను ఒక్కొక్క అకౌంట్ నేమ్ రాసుకున్నాను. ఇక్కడ ఎంఎన్పి అకౌంట్ రెండు ఉన్నాయి కాబట్టి నేను రెండింటికి 5 అని రాశాను. మనం లెడ్జర్స్లో పోస్ట్ చేసేటప్పుడు ఆపోజిట్ పేరు రాయాలి. ఇప్పుడు క్యాష్ అకౌంట్ రాస్తున్నప్పుడు ఏబీసీ అకౌంట్ అని రాయాలి. క్యాష్ అకౌంట్లో ఏబీసీ అకౌంట్ అనే రాయాలి తప్ప క్యాష్ అకౌంట్లో క్యాష్ అనే నేమ్ ఎక్కడ కనిపించకూడదు. ఇప్పుడు మనం క్యాష్ అకౌంట్ వేస్తాము. క్యాష్ అకౌంట్ 2000 డేట్ ఎంత అండి? 2015 April 1, 2015 April 1. అది ఎటువైపు ఉంది? డెబిట్ సైడ్ కదండి. ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్ ఉంది కాబట్టి టు ఏబీసీ అకౌంట్. చెప్పాను కదండి ఆపోజిట్ రాసుకోవాలని. అమౌంట్ ఎంత? 40,000. అంతే. ఇంకెక్కడ క్యాష్ అకౌంట్ అనేది మనకి జర్నల్స్లో కనిపించట్లేదు కాబట్టి మనం ఈ క్యాష్ అకౌంట్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇదే కదండి హైయెస్ట్గా ఉంది అమౌంట్. ఇక్కడ హైయెస్ట్ అమౌంట్ రెండు వైపులా వేయాలి. వేసిన తర్వాత ఇక్కడున్న అమౌంట్ని ఇటువైపుకి తీసుకురావాలి. April 30 బై బ్యాలెన్స్ C/D అంటే క్యారీ డౌన్. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నాం కదా. సో అదే అమౌంట్ నెక్స్ట్ మంత్కి స్టార్టింగ్ అమౌంట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ May 1 టు బ్యాలెన్స్ B/D 40,000. నెక్స్ట్ ఇక్కడ ఏ అకౌంట్ ఉందండి? ఏబీసీ అకౌంట్. ఏబీసీ అకౌంట్ వేద్దాము. సేమ్ డేట్ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ రాయాలి. ఇప్పుడు మనం క్రెడిట్ సైడ్ కదండి ఉంది. April 1 బై క్యాష్ అకౌంట్. ఎందుకంటే ఏ అకౌంట్లో ఆ నేమ్ రాకూడదు కాబట్టి 40,000. ఇంకా మనకి జర్నల్స్లో ఏబీసీ అకౌంట్ అనేది ఇంకొకటి లేదు కాబట్టి మనం ఈ అకౌంట్ని ఆ మంత్కి క్లోజ్ చేస్తాం. 40,000 ఇటువైపు అమౌంట్ తీసుకొచ్చేయాలి. April 30 టు బ్యాలెన్స్ C/D 40,000. మళ్ళీ ఇదే అమౌంట్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ అమౌంట్ అవుతుంది. May 1 బై బ్యాలెన్స్ B/D 40,000. నెక్స్ట్ ఏ అకౌంట్ వేయాలో చూద్దాం. నెక్స్ట్ అకౌంట్ పర్చేజ్ అకౌంట్ ఉంది. పర్చేజ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉంది కాబట్టి దాని ఆపోజిట్ది రాసుకోవాలి. XYZ అకౌంట్ అని. డేట్ ఎంతండి? April 5 డెబిట్ సైడే కదా ఉంది. April 5 టు XYZ అకౌంట్. అమౌంట్ 15,000. ఇంక మనకు ఆ జర్నల్స్లో పర్చేజ్ అకౌంట్ ఇంకోటి లేదు కాబట్టి మనం అకౌంట్ క్లోజ్ చేస్తున్నాము. ఈ అమౌంట్ని ఇటు సైడ్ తీసుకురావాలి. April 30 బై బ్యాలెన్స్ C/D 15,000. ఇదే అమౌంట్ని నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ అమౌంట్ కాబట్టి ఇటువైపు తీసుకురావాలి. టు బ్యాలెన్స్ B/D 15,000. నెక్స్ట్ ఏ అకౌంట్ వేయాలో చూద్దాం. నెక్స్ట్ మనం XYZ అకౌంట్ వేద్దాము. ఇది క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి దాని ఆపోజిట్
నేమ్ రాయాలి, పర్చేస్ అకౌంట్. ఏప్రిల్ 5 బై పర్చేస్ అకౌంట్. ఎందుకంటే ఏ అకౌంట్లో నేమ్ రాయం కదండి. అమౌంట్ 15,000. ఇప్పుడు నెక్స్ట్ మనం అదే అమౌంట్ని తీసుకురావాలి. ఏప్రిల్ 30 టు బ్యాలెన్స్ C/D 15,000. ఇదే అమౌంట్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ అమౌంట్ బై బ్యాలెన్స్ B/D 15,000. నెక్స్ట్ మనం MNP అకౌంట్ వేద్దాము. MNP అకౌంట్ అనేది డెబిట్ సైడ్ ఉంది, దానికి ఆపోజిట్ సేల్స్ అని ఉంది కాబట్టి సేల్స్ అకౌంట్ రాద్దాము. MNP అనేవి మనకి రెండు ఉన్నాయి. ఏప్రిల్ 8 ఏమో డెబిట్ సైడ్ ఉంది, ఏప్రిల్ 10 ఏమో క్రెడిట్ సైడ్ ఉంది. ఈ రెండు మనం వేద్దాము MNP అకౌంట్లో. ఫస్ట్ మనం ఏప్రిల్ 8 తీసుకుందాము. ఏప్రిల్ 8 టు సేల్స్ అకౌంట్. అమౌంట్ ఎంత? 25,000. నెక్స్ట్ ఏప్రిల్ 10 బై సేల్స్ రిటర్న్ అకౌంట్. అమౌంట్ ఎంత? 500. ఈ రెండిట్లో ఏ అమౌంట్ హైయెస్ట్? 25,000. కాబట్టి ఆ 25,000ని టూ సైడ్స్ వేసేయాలి. 25,000 నుంచి 500 తీసేయాలి. బై బ్యాలెన్స్ C/D 24,500. ఇదే అమౌంట్ నెక్స్ట్ మంత్ యొక్క స్టార్టింగ్ అమౌంట్. మే 1 టు బ్యాలెన్స్ B/D ఎంతండి? 24,500. నెక్స్ట్ ఏ అకౌంట్ వేద్దాం చూద్దాం. నెక్స్ట్ మనం సేల్స్ అకౌంట్ వేయాలండి. సేల్స్ అనేది క్రెడిట్ సైడ్ ఉంది, దానికి ఆపోజిట్లో MNP అకౌంట్ ఉంది కాబట్టి మనం క్రెడిట్ సైడ్ రాసి MNP అకౌంట్ అని రాయాలి. ఏప్రిల్ 8 బై MNP అకౌంట్. అమౌంట్ ఎంతండి? 25,000. మనకు ఇంకొకటి లేదు కదా సేల్స్ అకౌంట్, అందుకే క్లోజ్ చేస్తున్నాం. ఇటువైపు తీసుకురావాలి. ఏప్రిల్ 30 టు బ్యాలెన్స్ C/D 25,000. ఇదే అమౌంట్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ అమౌంట్. మే 1 బై బ్యాలెన్స్ B/D 25,000. నెక్స్ట్ మనం సేల్స్ రిటర్న్ అకౌంట్ వేద్దాము. సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉంది, దానికి ఆపోజిట్గా MNP అకౌంట్ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ MNP అకౌంట్ అని రాసి సేల్స్ రిటర్న్స్ అకౌంట్లో వేద్దాము. ఏప్రిల్ 10 టు MNP అకౌంట్. అమౌంట్ ఎంతండి? 500. ఇదే కదా ఇంకొంది సేల్స్ రిటర్న్స్ ఒకటే కదా ఉంది మనకి జర్నల్లో. మనం ఇటు వెబ్సైట్ అమౌంట్ తీసుకొచ్చేద్దాం. బై బ్యాలెన్స్ C/D 500. ఇదే అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ మంత్ తీసుకురావాలి కదా. మే 1 టు బ్యాలెన్స్ B/D 500. నెక్స్ట్ మనం ఫర్నిచర్ అకౌంట్ వేద్దాము. ఫర్నిచర్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్ ఉంది, దానికి ఆపోజిట్గా PQR అకౌంట్ ఉంది కాబట్టి ఏప్రిల్ 15 టు PQR అకౌంట్. అమౌంట్ 10,000. మనకు ఫర్నిచర్ అకౌంట్ అనేది ఒకటే ఉంది కదండి. 10,000 ఇటువైపుకి తీసుకొచ్చేద్దాము. ఏప్రిల్ 30 బై బ్యాలెన్స్ C/D 10,000. దీన్ని ఇటువైపు తీసుకొద్దాము. బ్యాలెన్స్ B/D 10,000. నెక్స్ట్ మనం ఏ అకౌంట్ వేయాలో చూద్దాం. ఇది లాస్ట్ అకౌంట్ PQR అకౌంట్ అండి. ఇది క్రెడిట్ సైడ్ ఉంది, దానికి ఆపోజిట్గా ఫర్నిచర్ అకౌంట్ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ రాసి ఫర్నిచర్ అకౌంట్ అని రాద్దాము. బై
ఫర్నిచర్ అకౌంట్ అమౌంట్ ఎంతండి 10,000. మనకి ఇంకా పీక్యూఆర్ అకౌంట్స్ జర్నల్స్లో లేవు కదా, ఒకటే కదా ఉంది, అందుకే క్లోజ్ చేస్తాం. April 30 to బ్యాలెన్స్ C/D 10,000. ఈ అమౌంటే నెక్స్ట్ డే తీసుకొస్తాం కదండి. May 1st బై బ్యాలెన్స్ P/D 10,000. అంతేండి. జర్నల్స్ నుంచి లెడ్జర్స్ పోస్ట్ చేయడం చాలా ఈజీ, కానీ మీకు ముందు జర్నల్స్ రావాలి. జర్నల్స్ బాగా నేర్చుకోండి.